ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినే సమయాన్ని దేవుడు మనకు ఇస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇర్మియా గ్రంథం నుండి ధ్యానములు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానోళ్ళని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గం చేతనను క్షామం చేతనను తెగులు చేతనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలు అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని ఒప్పింపు, గాడ్స్ పర్సుయేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇర్మియా యూదా రాజైన సిద్కియాతో బబులోను పరిపాలిస్తున్న దేశం కనుక యూదా కూడా బబులోనుకు సేవ చేయాలని దేవుడు యూదా రాజైన సిద్కియాతో మాట్లాడుతున్నాడు. అతను యాజకులు మరియు ప్రజలతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. యెహోయాకీము పరిపాలనలో బబులోను వారు కొనిపోయిన ఆలయ పాత్రలు త్వరలో తిరిగి వస్తాయని, ఆ ప్రవచనము అబద్ధమని, మరియు ఆలయంలోని మిగిలిన పాత్రలన్నీ కూడా బబులోనుకు తీసుకుని వెళ్ళబడతాయని దేవుడు అనుమతిస్తాడని అతను వారికి చెప్పినట్లు దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క మాటల్ని నమ్మకూడదని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత దేవాలయంలోని పాత్రను దేవుడు మరలా తిరిగి యెరూషలేముకు తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నట్లు ఇర్మియా తెలియజేసినట్లు ఈ లేఖనం మనకు తెలియజేస్తోంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 19 నుండి 22 వచనాల్లో దేవాలయంలో మిగిలి ఉన్న పాత్రలన్నీ బబులోనుకు తీసుకెళ్లడానికి దేవుడు అనుమతించాడు. అయితే యెరూషలేములో మిగిలి ఉన్నవన్నీ నాశనం అవుతాయి. అయితే బబులోనుకు కొనిపోబడిన ప్రజలు కానీ వస్తువులు కానీ ఖచ్చితంగా పునరుద్ధరించబడతాయని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మనము మన పాపాన్ని మరియు అపవిత్రతను దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు ఆయన కృపను మనం అనుభవించగలుగుతామనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. తద్వారా ఆయన మనల్ని కానీ క్షమించి ఆయన పునరుద్ధరిస్తాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలో మనం దేవుని ఎదుట మనం ఒప్పుకొని ఆయన బోధన అంగీకరించి దేవునికి లోబడే వారంగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని తెలియచేయడానికి మనకు ధైర్యం అవసరం. ఇర్మియా దేవుని మాట ఏమాత్రం కూడా దాచకుండా ఉన్నట్లుగా ఆయన ప్రకటించినట్లు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తమ దేశము మరొకరి ఆధీనంలోకి మారుతుందని ఒక రాజుతో చెప్పడము, అలాగే మిగిలిన పాత్రలన్నీ బబులోనుకు తీసుకొని పోబడతాయని యాజకులతో చెప్పడం అంటే అది వ్యతిరేకతను, హింసను మరియు మరణాన్ని ఎదుర్కొనేంత ప్రమాదం. అయినప్పటికీ ఇర్మియా భయపడక ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా ఆయన ప్రకటించినట్లు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు మనకు శ్రమ ఎదురైనా, మనం ద్వేషించబడతామని తెలిసినా మనం ధైర్యంగా దాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటకు మనం శిరస వహించినప్పుడు, లోబడినప్పుడు దేవుని యొక్క మేలును మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుని మాట లోబడకుండా దాన్ని ప్రకటించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క తీర్పుకు మనం గురవుతామనేది దేవుడు మనకు లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు దేవుని ప్రజలైన ఆ యూదా ప్రజలకు ఆయన ఏదైతే బోధ చేస్తున్నాడో, ఏదైతే ఆయన ఒప్పిస్తున్నాడో దానికి అనుకూలంగా వారు దేవుని మాటను అంగీకరించి ఆయనతో సహవాసంలో ఉండాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున మనందరం కూడా దేవుడు మనకు ఏ మాట ఆయన మనకు అందించినా దానికి మనం అంగీకరించాలి, దానికి మనం లోబడాలి. తద్వారా మనం పునరుద్ధరించబడతాం, క్షమించబడతాం, దేవునితో మన సహవాసాన్ని కొనసాగించుకోగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం వింటున్నటువంటి వాక్యాన్ని, ధ్యానిస్తున్నటువంటి దేవుని మాటల్ని మన హృదయానికి
మన జీవితానికి అన్వయించుకుంటూ మార్పు చెందిన వారంగా, దేవుని వాక్యానికి లోబడి జీవించే వారంగా మనం నిలవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సేవకుడిగా మనం దేవుని మాటను ఉన్నదున్నట్లుగా తెలియచేయడానికి ముందుకు సాగాలి. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకొని దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం క్షమించబడతాం, పునరుద్ధరించబడతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవునితో సహవాసంలో నిరంతరము సాగిపోయేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు, కాపాడుతున్నారు, వందనాలు. ప్రియమైన దేవ, మీరు మాపై ఉంచడానికి అనుమతించే ఏ కాడినైనా మేము భరించడానికి మాకు సహాయం చేయండి. మేము నీ మార్గంలో నడుస్తుండగా ఈ నీతి మార్గంలో ఎదురయ్యే కష్టాలను మేము సంతోషంగా భరించుటకు కృప చూపండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకెల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.